ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ 65 సీట్లు గెలుచుకుంటుందని లెక్కగట్టిన ఓ సర్వే సంస్థ ఏ జిల్లాలో ఎన్ని సీట్లు గెలుస్తుందో క్లారిటీ ఇచ్చింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేసింది. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో గణనీయమైన సీట్లు గెలుచుకుంటుందన్న సర్వే సంస్థ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం దాదాపు క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్తోంది. 10 సీట్లున్న శ్రీకాకుళం జిల్లాలో 5, అలాగే 9 స్థానాలున్న విజయనగరం జిల్లాలో 4 సీట్లు గెలుచుకుంటుందని లెక్కగట్టింది. ఇక 15 సీట్లున్న విశాఖ జిల్లాలో అత్యధికంగా 9 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే సంస్థ అంచనా వేసింది. ఇక పవన్ కళ్యాణ్ కులస్తులు అధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేస్తుందని అంచనా వేసింది. 19 స్థానాలున్న తూర్పు గోదావరిలో అత్యధికంగా 15 సీట్లు కైవసం చేసుకుంటుందని, అలాగే 15 సీట్లున్న పశ్చిమ గోదావరిలో ఏకంగా 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని లెక్కగట్టింది. ఇక కాపులు గణనీయంగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ జనసేన సత్తా చాటుతుందని, కృష్ణా జిల్లాలో 6 చోట్ల, గుంటూరు జిల్లాలో 5 చోట్ల గెలుచుకుంటుందని చెప్పింది. అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తలో 3 సీట్లు గెలుచుకుంటుందని తేల్చేసింది. అయితే వైసీపీకి బాగా పట్టున్న రాయలసీమలో జనసేన ప్రభావం అంతగా ఉండదని సర్వే సంస్థ తేల్చింది. కడప, కర్నూలు, అనంతపురంలో జనసేన అసలు బోణి కూడా కొట్టదని చెప్పింది. అయితే కాపు, బలిజ కులస్తులు కొంచెం అధికంగా ఉన్న చిత్తూరు జిల్లాలో 3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. మొత్తానికి 175 స్థానాలున్న ఏపీలో 65 సీట్లు గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరిస్తుందని తెలిపింది. ఈ సర్వే నిజమైతే ఆంధ్రప్రదేశ్లో హంగు తప్పదు. మరప్పుడు ఎవరితో కలుస్తారు అన్నది $1 మిలియన్ ప్రశ్న. సహజంగా కొత్త పార్టీ వచ్చినప్పుడు ప్రతిపక్షానికే ఆ దెబ్బ తగులుతుంది. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్కి దెబ్బ పడింది. అలాగే చెన్నైలో విజయకాంత్ పార్టీ పెట్టినప్పుడు ఏఐఏ, డిఎంకేకి దెబ్బ పడింది. మరిప్పుడు ఎలక్షన్స్లో పవన్ పార్టీ ఎంట్రీ తెలుగుదేశానికి ప్లస్ అవుతుందా?